నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి మన పెద్దలు ఎన్నో తరతరాల నుండి పూర్వకాలం నాడు అన్ని ఆకులు, చెట్లు, పండ్లు, కాయలు, అన్ని ఆకుకూరలతోటి మన ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఇప్పుడు మనం చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆకులు మడిచిపోయినారు, చెట్లు మడిచిపోయినారు, పూర్వీకులు తిండి మడిచిపోయినారు, పూర్వీకులు ఏం తిన్నారు అనేది కూడా మడిచిపోయినారు. ఇప్పుడు రోడ్డు మీద ఏదైతే కలర్గా కనపడి ఏదైతే నైస్గా నివనిగలాడిందనుకో దాన్ని కొనుక్కొని తినేస్తున్నారు. దాంట్లో ఏం కలిసింది, ఏముంది, ఏమని ఆలోచన చేయరు. పూర్వకాలం నాడు నీళ్లు తెచ్చుకుంటూ కూడా బావిలో నీళ్ళు ముంచుకొచ్చుకుంటూ కూడా శుభ్రంగా కుండ కడుక్కొని 10 సార్లు 3 సార్లు 4 సార్లు కుండ కడిగి ఆ కుండకు మళ్ళీ బట్ట దగ్గర కట్టి నీళ్ళు ఉడగోసుకునేవాళ్ళు. అప్పుడు అంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళైనా శుభ్రంగా బావిలో నీళ్ళు తెచ్చుకొని శుభ్రంగా కుండగా 3 సార్లు 4 సార్లు కడిగి మళ్ళీ దానికి బట్ట కట్టి ఆ కుండలో నీళ్ళు ఉడగోసుకొని ఆ నీళ్ళు తాగేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడేముంది, ఫిల్టర్ నీళ్ళు బాటిల్లో నీట్గా వాడు బాటిల్ వేసి టిక్కర్ వేసి అయిపోయా. ఆ టిక్కర్లో ఫిల్టర్ నీళ్ళు అంటే బాగుంటాయి అని లెక్క. ఆ నీళ్ళలో బలవంతా పోయి లాస్ట్ బలం లేకుండా మనిషి ఇబ్బంది పడి నాకు ఇబ్బంది. నీళ్ళే బలం మనిషికి. నీళ్ళకు మించిన బలం ఏది లేదు. నీళ్ళలో ఉన్న బలము, ఆ బలానికి కోల్పోయి మనం ఆ ఆకులో ఉన్నది, చెట్లో ఉండేది, పండ్లలో ఉండేది, కూరగాయలలో ఆకుకూరలలో ఉండే బలం అంతా కోల్పోయి లాస్ట్కి రకరకాల ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు చెప్పే చిట్కా ఏంటంటే, చాలా మందికి ఇంట్లో అమ్మ, నాయన, అత్త, మామ, తర్వాత అత్త, మామ, అమ్మ, నాయన, అత్త, మామ, ఆ తర్వాత కొడుకు, బిడ్డలు, ఓ కుటుంబంలో పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే, మంచి తెలివి ఉండాలంటే పూర్వకాలం నాడు బాగా బుద్ధి, జ్ఞానము, మంచి అవ్వ కానీ జేజి కానీ తాత కానీ జైనాన్న కానీ ఒక కథ చెప్పేవాడు. అంటే పూర్వీకుల కాలం నాడు మనము ఆ రాజు ఇట్ట బతికినాడు, ఈ రాజు ఇట్ట బతికినాడు, ఆ రాజు ఇట్ట చేసినాడు, ఈ దానం చేసినాడు, ఆ రాజు బాగా బలంగా బతికినాడు అని రాజుల కథలు, చిన్న చిన్న కథలు, చిట్కాలు చెప్పేవాళ్ళు పూర్వీకుల కాలం. ఆ పిల్లలు నిద్రలో ఆ చిట్కాలు చెప్పి ఆ కథలు చెప్పే వరకు నిద్రపోయేవారు. ఆ పిల్లలు నిద్రపోయి మంచి బుద్ధి, జ్ఞానం వచ్చేది. అందుకోసం ఇప్పుడు ఏముందంటే, ఎంతసేపు ఉన్న సెల్లులు గెలికి దాంట్లో దొంగవి, మంచివి, పనికిమాలు అన్నీ చూసి మైండ్ ఖరాబ్ అయిపోయి వాడు తిక్క పనులు చేసుకొని మెంటల్గా అసాప్ అయిపోయి అమ్మ మాట వినకుండా, నాయన మాట వినకుండా, జైనాన్న మాట వినకుండా, తాత మాట వినకుండా, అవ్వ మాట వినకుండా, జేజి మాట వినకుండా పోకిరిగా అయిపోతున్నారు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. అందుకోసం ఆ పోకిరి కాకుండా నా కాడ ఒక చెట్టు ఉంది, చూపిస్తాను. ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఇది కొన్ని తెలంగాణలో ఏం చెప్తారంటే తేలుకొండ చెట్టు అంటారు దీన్ని. తెలంగాణలో ఇక్కడ చేనుకోండి చెట్టు. మా చెంచోలు ఏం చెప్తారంటే నక్క తోక మూలికే, అది నక్క చెట్టు మూలికే అంటారు. దీనికి తోక వంకరగా ఉంటుంది, తోక మీద తెల్ల పూలు ఉంటాయి, దీంట్లో తెల్ల పూలు ఉంటాయి. ఈ చెట్టు పొద్దు ఎట్ట తిరిగితే సూర్యుడు ఎట్ట తిరిగితే ఎట్ట తిరుగుతుంది చెట్టు తోక. సూర్యుడు ఎట్ట తిరిగితే ఎట్ట తిరుగుతుంది. ఈ చెట్టులో దేవుడు ఇంత గుణం పెట్టినాడు. దీని ఏర్లు ఉంటాయి, దీని ఆకులు ఉంటాయి, దీని పూలు ఉంటాయి. సమానంగా 3 తీసుకొని సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టుకొని ఈ సూర్ణాన్ని మన ఇంట్లో ఆడపిల్ల కానీ, మగపిల్లడు కానీ, పెద్ద మంచి కానీ, చిన్న మంచి కానీ పొద్దున్నే పాలలో కలుపుకొని తాగినా, నీళ్ళలో కలుపుకొని తాగితే ఆ వినేయత అనేది బీపీ రైజ్ కాకుండా, కోపం రైజ్ కాకుండా, బాడీలో కూలు పెట్టి ఒక వినేయత పెట్టి చక్కగా మన పిల్లలు మన మాట వింటారు. దీంట్లో ఏం కలిపేది ఉండదు. దీంట్లో అవి కలపాలి ఉండదు. ఎవరైతే చేతి నుండి ముట్టుకొని ఆ పొడిని ఎవరికైతే పెడతారో వాళ్ళ మాటలు ఖచ్చితంగా వింటారు. ఒక చేతం కాదు, 1000 చేతం కాదు, 1,000 చేతంగా దేవుడి చెట్లు గుణం పెట్టినాడు. నేను తీసుకొని నా భార్యకు పెట్టినా, నా పిల్లలకు పెట్టినా, నా కొడుకు పెట్టినా, అత్తకు పెట్టినా, మామకు పెట్టినా వినేయతగా వాని మాట వింటారు. ఎందుకు వింటారంటే వాడు ఏదైనా మాట చెప్పి వింటారు, వాడు ఏదైనా కావాలని ఇస్తారు, ఏదైనా ఉపయోగపడతారు. కాబట్టి చక్కగా ఇది ఒకటి వీడియో కూడా తీశాను. మర్ల చెట్టు గురించి ఎన్నో లక్షలలో వేలలో వెళ్ళిపోయింది. ఒక ఆదివాసి గిరిజన వైద్యులు అబద్ధాలు చెప్పకూడదు, ఏదో కట్టకథలు చెప్పకుండా అందరికి ఉపయోగపడని చెప్తున్నా. ఈ పౌడర్ నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ మనం వాడినామంటే చక్కగా ఆరోగ్యంగా నీట్గా మన మాట
ఖచ్చితంగా వింటారు. ఎవరైనా కానీ కుటుంబంలో నేను ఇచ్చేది ఇది మన కుటుంబం వరకే ఉపయోగపడుతుంది. కుటుంబం వరకు ఇస్తా, వేరే వారితో మనకు అవసరం లేదు. వేరే వారితో మనకు అవసరం లేదు. మన కుటుంబం బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే కుటుంబంలో అందరూ తల్లులు పిల్లలు మాట ఏంటంటే తల ఒక పని చేసుకుంటే 10 రూపాయలు కుప్పేసుకుంటారు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారని. మరొకసారి ఈ యాక్ అనేది మీకు తిని కూడా చూపిస్తున్నాను. యాకు తిని కూడా చూపిస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. యాకుని తిని కూడా చూపిస్తున్నాను. ఈ యాకులో, ఈ చెట్లు, ఈ ఏర్లలో, ఈ పూలల్లో నక్క, తోక, మూలిక ఇంత ఇన్ని గుణాలు ఉంటాయి. కాబట్టి వీడియో చక్కగా చూడండి. ఈ సున్నం ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా, మీ పిల్లలు, మీ భర్త, మీ అత్త, మీ మామ, మీ పిల్లలు, మీ కుటుంబము చక్కగా మీ మాట ఒకరి మాట ఒకరు విని వినేతను నేర్చుకొని బుద్ధి జ్ఞానం మంచిగా వస్తుందని అందరికీ నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటాం.